అందరికీ ముందుగా జై భీమ్. మరి అందరికీ తెలిసిన విషయమే నాగర్ కర్నూల్ విషాదం. మరి ఆ ఘటనలో మరణించిన చిన్నారి పాపకు నా ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరి ఆ కుటుంబం కోసం, న్యాయం కోసం అక్కడ నిరసన తెలుపుతున్న వివిధ పార్టీ నాయకులకు, వివిధ కుల సంఘ నాయకులకు ప్రత్యేక పాదాభివందనాలు. మన బహుజన కుటుంబానికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అన్యాయం వైపు ఉంటూ న్యాయాన్ని పాతలను తొక్కలను చూస్తున్న పోలీస్ వ్యవస్థను కూడా మనం ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రజాపాలన అంటూ సొల్లు కబర్లు చెప్తూ పై మాటలు చెప్తూ ప్రజాపాలన అంటూ మరి ఇప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికి కూడా ఒక మాట మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఎందుకు అంటే దీని వెనుక మళ్ళీ కులమనే రంగు మాత్రం కంపల్సరీ ఉందని నేను 100% భావిస్తున్నా. ఇక్కడ జరిగిన విషయం ఏమిటో ఇంతకు నేను కనుక్కోవడం జరిగింది. అది నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. అయితే ప్రతిసారి అక్కడ మల్లన్న జాతర జరుగుతుంది. యాజ్టీస్గా ఈ ఏడాది కూడా అక్కడ మల్లన్న జాతర జరగడం జరుగుతుంది. జరిగే క్రమంలో ఈ ఏడాది ఒక నిబంధన పెట్టడం జరిగింది. ఆ నిబంధన ఏంటంటే టోకెన్ సిస్టమ్. ఒక 100 రూపాయలు కట్టి ఒక టోకెన్ తీసుకొని దేవుని దర్శించుకోవాలి అనే నిబంధన అక్కడ పెట్టడం జరిగింది. ఆ నిబంధనను ఏమాత్రం ఉల్లంఘించకుండా 2 నెలల పసిగందు పాపను ఎత్తుకొని లైన్లో నిల్చొని అక్కడ 100 రూపాయలు కట్టడం జరిగింది. 100 రూపాయలు కట్టినాక కూడా టోకెన్ అనేది ఇవ్వలేదు. ఆ టోకెన్ ఇవ్వనందుకు చనిపోయిన పాప వాళ్ళ తండ్రి టోకెన్ ఇవ్వాల్సిందిగా అక్కడ మర్యాదపూర్వకంగా అడగడం జరిగింది, మాకు టోకెన్ ఇవ్వండి అని. వాళ్ళు టోకెన్ ఇవ్వకుండా కులం పేరుతో దూషించి వారిని లాక్కెళ్ళుకుంటూ గుడిలో అక్కడ పాపను కూడా కింద పడేసి తొక్కడము, వారిని కొట్టడం మనం అందరం వీడియో చూసినాం. ఇదే అక్కడ జరిగిన విషయం. ఇంత క్లారిటీగా ఇక్కడ అంతా ఉండగా కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే నేరస్తున్నారో వారిని ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయకపోవడం షేమ్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సిగ్గుచేటు పోలీసులారా, న్యాయం కోసం మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఆ కులం అనే రంగులో మీరు కూడా వారితో ఒకటే మా కులపుడు అని మీరు వారిని సేవ్ చేయాలని చూసినారా? మీది ఐక్యత. వాళ్ళ కులపోడు ఒకరిని చంపినా కూడా వాళ్ళందరూ ఒకటవుతున్నారు. రేవంత్ రెడ్డి ఒకటవుతున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్లో రెడ్లందరూ ఒకటవుతున్నారు, చంపినలు ఒకటవుతున్నారు. మరి బహుజన బిడ్డలు మనం ఎందుకు ఒకటవుతలేం? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఇదే ఒక రెడ్డిని ఒక బీసీలో, ఒక ఎస్సీలో, ఒక ఎస్టీలో మన బహుజన బిడ్డలు చంపిన వాడికే తెలంగాణ అల్లా కల్లోలం అవుతుండే. అవునా కదా? ఒక్కసారి నైకిత బుద్ధితో ఆలోచించండి. ఒకసారి వాస్తవమా కదా నేను చెప్పేది? ఒక్కసారి ఆలోచించండి. మరి ఇప్పటివరకు ఈ విషయం పైన రేవంత్ రెడ్డి గారు స్పందించలేరు. ఓకే, మీ రెడ్డిలను నువ్వు కాపాడుతున్నావు, ఇది నీ పాలన. అంటే కాంగ్రెస్ అంటే ప్రజాపాలన కాదు, రెడ్డిల పాలన అనేది బరాబర్ నువ్వు తెలిసి చెప్పినావు. రైట్, మా బహుజన బిడ్డలకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి. మరిపోతే మన బీజేపీ నాయకులు ఏడ పబ్లిక్ మీటింగ్స్ అయినా, ఎక్కడ పొలిటికల్ మీటింగ్స్ అయినా, ఏదైనా ఎలక్షన్స్ వస్తే చాలు హిందువులంతా బంధువులమని గల్ల పైకెత్తి అంగిలి ఇంపుకుంటా మాట్లాడే బండి సంజయ్ ఏడవన్నావయ్యా. మనం హిందువులమన్నా మనకు ముల్లారం ఉంటుందన్నా, ఏమై నీ ముల్లారంకు మొగతనం లేదా అని మాట్లాడుతున్నా నేను. నీ ముల్లారంకు మొగతనం లేదా బండి సంజయ్? 2 నెలల చిన్న పాప చనిపోతే ఇప్పటివరకు నోరిపి మాట్లాడతలేవు. ఏం మనిషివా నువ్వు? ఒక మనిషివేనా? నువ్వు కేంద్ర హోంశాఖ మంత్రివి. ఏమన్నా మాట్లాడితే హిందువులంతా బంధువులం, దేశం కోసం, ధర్మం కోసం. ఏది అంటున్నా నేను? సిగ్గుండాలా మాట్లాడడానికి? ఖబర్దార్ బండి సంజయ్, నువ్వు ఇంకొకసారి హిందువులమంతా బంధువులం అంటే గుడ్డలు ఏడేసి కొడతాం నేను. ఖబర్దార్. ఇకపోతే ఎంపీ అరవింద్ గారు మైకు దొరుకుతారు. ఇక ఈ ఘటనలో ఒక ముస్లిం వ్యక్తి ఎవరు అనిందితుడు అయిన వాడికినా అల్లా కొల్లం చేస్తుండే. ఇప్పటికీ ఎడవన్నావు మరి నువ్వు? అరవింద్ సాబ్ ఎడవన్నావు? ఆ పాప హిందువు కాదా? కుటుంబం హిందువు కాదా? వాళ్ళని హిందువుల గుడి కాదా? పోలీసులు లాక్కెళ్ళుకుంటారా అంటావు కదా, మాట్లాడతావు ఎలక్షన్ టైంలో. మరి ఇప్పుడు ఇందులో కన్యాయం జరిగినప్పుడు ఏడవన్నావు? నీ పౌరుషం ఏడబెట్టినావు. ఖబర్దార్. నా కొడుకులను కూడా ఎవరిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. వీరు అవకాశవాదులు, కేవలం అవకాశవాదులు. ఎలక్షన్ టైంలో వీళ్ళకి హిందువులు గుర్తుకొస్తారు. నా బహుజన బిడ్డలారా, ఇప్పటికైనా మనం సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ఉన్న పార్టీలు, ఏ పార్టీలు కూడా, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీలు కూడా మన పార్టీలు కావు. కాబట్టి ఈరోజు మనకు అన్యాయం జరుగుతుంది. ఏ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ కూడా మనకు సపోర్ట్గా లేదు, న్యాయం చేయడం లేదు. అందుకనే కోరుకుంటున్నాం, మనం అందరం ఒకటి కావాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ ఒకటి కావాలా. నా మూర్ఖులను, ఈ కులగజ్జున్న నా కొడుకులను సంపురికి పియాలా. నా కొడుకులను, చిన్న పాపను, 2 నెలల చిన్న పాపను మీకు ఏం తెలుసు అయ్యా? వాళ్ళను శిక్షించాలా. 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలా. ఉరిదీయాలా. నా కొడుకులను ఉరిదీసిన దాకా మా ఉద్యమం ఆపేది లేదు. వారికి న్యాయం జరగాల. న్యాయం అంటే ఏమనుకున్నావు? రేవంత్ రెడ్డి ఇందిరా మిల్లి 2 లక్షలు ఇస్తా అనుకున్నావు. ఖబర్దార్. బట్టలు ఇప్పి చంపుతారు నేను. మా పానాలు పోతే నువ్వు ఇందిరా మిల్లి 2 లక్షలు ఇస్తే, 20 లక్షలు ఇస్తే పానం తిరగత్తా? దొంగ నా కొడుకులు జమేరత్తా రాజకీయ నాయకులు. వీళ్ళందరూ కూడా ఎవరైతే నిందితులకు వీళ్ళందరూ కూడా మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ పెద్ద కులపు నాయకులు కదా. మనం ఏంది పిస్తులం? హిందువుల మనంగానే ఊపుతాం.
పౌరుషం మనకు తిండికి లేకుండా పౌరుషం మాత్రం గట్టిగా వస్తుంది, ఓట్లు వేస్తాం మనం. వాళ్ళు ఎంబడి పడతాం, వాళ్ళ స్టేషన్లో పెడతాం. ఇప్పుడు ఇందులో ఒక అన్యాయం జరిగితే ఒక మాట మాట్లాడలేదు దుర్మార్గులు. మీ బతుకులు జర ఎడకెళ్ళి ఉంటున్నారా మీరు? హిందువుల పేర్లు చెప్పుకొని బతుకుతున్నారు. సిగ్గు శరం ఏమైనా పెట్టినారా మీకు దేవుడు? ఈ వీడియో వింటున్న ఎంపీ అరవింద్, బండి సంజయ్ బహిషరతుగా మీరు మాట్లాడే రేపు నిరసన దగ్గర మీరు కుశల నిరసనకు న్యాయం జరిగేంత వరకు అట్లా మీరు ఇంటికి కూడా పోవద్దు. అప్పుడు రా మీరు అసలైన హిందువులు, అప్పుడు మీరు అసలైన హిందువులు. లేకుంటే నీకున్న ముందరం తుస్తే నువ్వు తుస్సు డమ్మిగాడివి అరవింద్, డమ్మిగాడివే. మీరు నిజమైన హిందువులు అయితే, హిందువుల పక్షాన మీరు ఉంటే, హిందువుల పక్షాన మాట్లాడితే బహిషరతుగా మీరు రేపు పోయి నిరసన కూర్చోవాలా. ఆ బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు కూడా మీరు ఇంటికి పోయేది లేదు. అప్పుడు మీరు నిజమైన హిందువులు, అసలైన కట్టర్ బీజేపీ కార్యకర్తలు, మీరు మంచి హిందువులు మీరు. లేదంటే ఉత్తకథని, నీకున్న ముల్లారం ముತ್ತದೆ, నీకున్న పౌరుషం ముತ್ತದೆ. ఓకేనా బహుజన బిడ్డలారా? ఇప్పటికైనా మనం ఒకటే, మన రాజ్యం మనం తెచ్చుకుందాం. మన బహుజన రాజ్యంలో మన చెయ్యి, మన 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 అధికారం మన చేతి ఉంటుంది కాబట్టి మనకు అన్యాయం జరగకుండా ఉంటాయని భావిస్తున్నాను. మనమందరం ఒకటి కావాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై భారత్.